ఆదిలాబాద్ జిల్లాలో రైల్వే రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు నిలిచిపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఏళ్ల తరబడి సమస్యకు మోక్షం కలిగిన భూసేకరణ జాప్యం శాపంగా మారింది. దీంతో ఆదిలాబాద్ వాసులు అవస్థలు పడుతున్నారు. రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే గేట్స్తో పట్టణ ప్రజలకు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. రైల్వే గేట్లున్న ప్రాంతాల్లో బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలని సాధన కమిటీ ఆందోళనలు చేపట్టింది. ప్రజల సమస్యలు తీర్చేందుకు 2015లో రైల్వే రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందించింది. 7 ఏళ్ల తర్వాత 2022లో 87 కోట్ల నిధులు మంజూరు చేసింది. 2022 ఆగస్టులో రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులకు అప్పటి ఎంపీ, ఎమ్మెల్యేలు శంకుస్థాపన చేశారు. ఈ పనులను రైల్వే శాఖ, R&B శాఖలు చేపడుతున్నాయి. భూ నిర్వాసితులకు నష్టపరిహారం 27 కోట్లు చెల్లించాల్సింది. పరిహారం చెల్లించకపోవడంతో బ్రిడ్జ్ నిర్మాణ పనులు నిలిచిపోయాయి. అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల కోడ్తో బిల్లులకు బ్రేక్ పడడంతో నిర్మాణ పనులు పునఃప్రారంభానికి నోచుకోవడం లేదు. దీంతో ఈ ప్రాంతంలో రవాణాకు అంతరాయం ఏర్పడుతోంది. ఒక్కసారి కనుక గేటు పడితే వందల వేల వాహనాలు నిలిచిపోతూ ఉన్నాయి. గంట 2 గంటల వరకు కూడా ట్రాఫిక్ జామ్ అవుతూ ఉన్నది. కాబట్టి ప్రజలు ఈ రకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడము చూస్తూ ఉంటే ప్రజల పట్ల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మనం భావించవచ్చు. ఆదిలాబాద్ లోకల్ శాసనసభ్యులైనటువంటి బీజేపీ శాసనసభ్యులు ఉన్నారు. అలాగే ఆదిలాబాద్ పార్లమెంట్కి బీజేపీ ఎంపీని గెలిపించి 2 సార్లు ఆదిలాబాద్ జిల్లా ప్రజలు పంపించారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా చిత్తశుద్ధితోనే ఆదిలాబాద్ జిల్లా ప్రజల ఇబ్బందులను పరిష్కారం చేయడం కోసం కృషి చేయాలని చెప్పి వెంటనే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని చెప్పి ఆదిలాబాద్లో రైల్వే లైన్తో పాటు రైల్వే స్టేషన్ను 30 ఏండ్ల క్రితం ఏర్పాటు చేశారు. ఖుర్షీద్ నగర్ రైల్వే గేట్ మీదుగా తాంసీ, తలమడుగు మండలాల జిల్లా వాసులు ఈ రోడ్డు నుంచి వెళ్లాల్సి రావడంతో ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రంలో తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో రైల్వే లైన్ ఉంది. రైల్వే లైన్కి అటువైపు మార్కెట్ కమిటీ ఉండడంతో అగ్రి ఉత్పత్తులు రవాణా కోసం భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఏళ్ల తరబడి రైల్వే గేట్ దగ్గర రద్దీతో ఇబ్బందులు పడుతున్నామంటున్నారు స్థానికులు. రైల్వే బ్రిడ్జ్ పనులను త్వరగా కంప్లీట్ చేయాలంటున్నారు స్థానికులు. ఎవరైతే కాంట్రాక్టర్ నిర్మించకుండా వెళ్ళిపోయిండో వారిని ఇక్కడ నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలని, ఇక్కడ ప్రజల యొక్క కష్టాలని తీర్చాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం అన్ని వర్గాల యొక్క సంక్షేమం పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం మా సమస్యల్ని పరిష్కరిస్తుంది అనే ఆశతోటి ఎదురు చూస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం, ప్రజలు, అట్లాగే ఎమ్మెల్యే, అట్లాగే కలెక్టర్ గారు దీనిపైన దృష్టి సారించి ఈ ఫ్లైఓవర్ని పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదిలాబాద్ పట్టణ వాసులుగా కోరుతున్నాం. మార్కెట్లు, టౌన్లోకి వెళ్లాల్సిన ప్రయాణికులకు రైల్వే గేట్ పడడంతో ఆలస్యమవుతోంది. ప్రజలు బస్టాండ్, రైల్వే స్టేషన్ వెళ్లాలంటే అవస్థలు పడుతున్నారు. విపరీతమైన వాహనాలు, భారీ వాహనాలతో రోడ్లు అధ్వాన స్థితికి చేరుకున్నాయి. గత ఏడాది నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఈ రూట్లో ట్రాఫిక్ విపరీతంగా పెరగడంతో సడన్ గా భారీ వాహనాలు ఎదురుగా రావడంతో ట్రాఫిక్ స్తంభిస్తుంది. సమయం వృధా కావడంతో హాస్పిటల్స్, బ్యాంకులకు వెళ్లే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రైల్వే రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను తొందరగా పూర్తి చేయాలంటున్నారు స్థానికులు. ఈ కాంట్రాక్టర్ ఏమో దీన్ని పిల్లర్స్ వరకు స్టార్ట్ చేసాడు, ఆయన ఇటు వారిపోయిండో తెలియదు. ఇప్పుడైనా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆదిలాబాద్కి ఇప్పుడు వెనుకబడ్డ జిల్లా ఉన్నది, దీన్ని ఇంకా ఈ పిల్లలను చూసుకున్న తప్ప ఏం లేదు. ఇప్పుడన్నా దీన్ని అందరు అధికారులు కానీ, ఇక్కడ ఉన్న లోకల్ లీడర్స్ కానీ, కలెక్టర్ కానీ అందరు స్పందించి ఈ మన కేంద్ర ప్రభుత్వము మరి రాష్ట్ర ప్రభుత్వం 2 కూడా ఇంట్రెస్ట్ తీసుకొని దీన్ని పూర్తి చేయాలి. కానీ మనం ఇక భూ నిర్వాసితుల పరిహారం చెల్లింపుల జాప్యంతో జిల్లా ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిర్వాసితులకు పరిహారం చెల్లించి బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు స్థానికులు.